లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ ఈఎంఐ ఎవరు కట్టాలి? చాలామందికి ఇది పెద్ద డౌట్. మీ ఇల్లు, కారు సేఫ్గా ఉంటాయా? లేక బ్యాంక్ వచ్చి తీసుకుపోతుందా? చూద్దాం సింపుల్గా. లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే మొదటగా బ్యాంక్ కో అప్లికెంట్ను అడుగుతుంది. వాళ్లు లేకపోతే గ్యారెంటర్ మీద బాధ్యత పడుతుంది. ఇద్దరూ లేకపోతే చట్టపరమైన వారసులను సంప్రదిస్తారు. సెక్యూర్ లోన్ అంటే మీరు ఇల్లు లేదా ఆస్తి తాకట్టు పెట్టి తీసుకున్న లోన్. ఎవరు ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేస్తుంది. అన్సెక్యూర్డ్ లోన్ అంటే పర్సనల్ లోన్ లాంటివి. వారసులు నిరాకరిస్తే బ్యాంకు దానిని ఎన్పీఏ అంటే నిరర్ధక ఆస్తిగా ప్రకటించి వదిలేయాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు రాకుండా లోన్ తీసుకునేటప్పుడు లోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోండి. ఇలా చేస్తే లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీయే ఆ లోన్ మొత్తాన్ని చెల్లిస్తుంది. కుటుంబానికి ఒక్క రూపాయి భారముండదు. అంటే ముందే ప్లాన్ చేస్తే కుటుంబం సేఫ్, ఎటువంటి సమస్య ఉండదు. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.